కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలతోటి సతమతమవుతున్నటువంటి కాంగ్రెస్ అధిష్టానం చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. నిన్న మనం రీసెంట్గా జరుగుతున్నటువంటి పరిణామం ఏదైతే ఉందో వరంగల్ జిల్లా వేదికగా, ఉమ్మడి జిల్లా వేదికగా కొండా వర్సెస్ కొంతమంది అగ్రవర్ణ నాయకులు ఏదైతే చేస్తున్నారో వాళ్ళ మధ్య జరుగుతున్న ఫైట్ ఏదైతే ఉందో అది కాస్త రాష్ట్ర పరిధి దాటి కేంద్ర పెద్దల దగ్గరికి పంచాయతీ చేరినట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, కొండాకి వ్యతిరేక వర్గం ఎవరైతే ఉన్నారో, రేవూరి ప్రకాష్ రెడ్డి కానీ, నాయని రాజేందర్ రెడ్డి కానీ, లేదంటే నాగరాజు కానీ, కడియం శ్రీహరి కానీ, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఒక కూటమిగా వెళ్ళి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మీనాక్షి నటరాజన్ని కలిసి ఆయన ఉంటే మేము ఉండలేము అని అల్టిమేటం జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో దానికి ఆమె చాలా సింపుల్ రియాక్షన్ ఇచ్చేసి, మీరు ఏం చేస్తారో చేసుకోండి, మీరు సక్కా లేకుండా పార్టీని ప్రభుత్వంలో ఉంటే పార్టీ కార్యక్రమాలు ప్రచారం చేయాల్సింది పోయి అంతర్గత కుమ్ములాటలతోటి మీరు పార్టీని ఇబ్బంది పెడతారా, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతారా అని చెప్పేసి చాలా సీరియస్ క్లాస్ తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి చాలా లోతుగా మనం మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే కొండా వాస్తవంగా చెప్పాలంటే కొండా లాంటి వ్యక్తి వరంగల్ జిల్లాలో ఒక బలమైనటువంటి నాయకుడు. సో ఇప్పుడు ఈయనకు పోటీగా ఎంతమంది తయారైనారు ఇక్కడ? ఒకటి రేవూరి ప్రకాష్ రెడ్డి లాంటి అగ్రవర్ణ నాయకుడు, అదేవిధంగా నాయని రాజేందర్ రెడ్డి అగ్రవర్ణ నాయకుడు, అదేవిధంగా ఇటు నాగరాజు, కడియం శ్రీహరి, బస్వరాజు, వీళ్ళందరూ ఒకవైపు, కొండ మురళి, కొండ సురేఖ ఒకవైపు. సో ఈ కూటమిలో వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు వెళ్ళి నిన్న మీనాక్షి నటరాజన్ను కలిసిరు. మీనాక్షి నటరాజన్ చాలా సింపుల్గా ఆల్రెడీ అక్కడ జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఆమె దగ్గర కీలకమైనటువంటి సమాచారం ఆల్రెడీ ఆమె దగ్గర ఉంది. వీళ్ళు పోయి ఏం చెప్పారు? కొండాను మీరు ఉపేక్షించొద్దు, కొండా ఉంటే మేము ఉండలేము అనే కోణంలో ఆమెతోటి మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది. సో ఈమె చాలా సింపుల్గా మీరు పోతే పోండి, ఉంటే ఉండండి, గిదే చెప్పింది. తమాషాలు చేస్తున్నారా? పార్టీని, ప్రభుత్వాన్ని ప్రజల్లో బలోపేతం చేయాల్సింది పోయి అంతర్గత కుమ్లాటలతోటి, మీ ఆధిపత్య ధోరణితోటి ఈరోజు మీరు పార్టీని బదనాం చేస్తారా అని చాలా సింపుల్గా వీళ్ళందరినీ కూడా అవమానించింది, తిట్టింది. ఇక అన్ని రకాలుగా చేసి పంపింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వీళ్ళకు ఇక పాలు పోని పరిస్థితిలో రేపు మాపు ఢిల్లీకి కూడా పోతారట వీళ్ళంతా. వాళ్ళ దగ్గర ఉంటుంది రిపోర్ట్. ఇప్పుడు ఈమెను అడుగుతారు కదా ఢిల్లీ వాళ్ళు కూడా, ఏం జరుగుతుంది, మిమ్మల్ని కాదు మా దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే ఈమె చాలా సింపుల్గా ఇక్కడ ఉన్నటువంటి పరిణామాలు రిపోర్ట్ ఆల్రెడీ ఏదవుతుందో అది కేంద్రానికి పంపించేస్తాయి కదా వాళ్ళకి. మరి వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళకి సపోర్ట్ చేస్తారా? కావాలని ఈ ఎవరైతే రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయన రాజేందర్ రెడ్డి, ఈ దళిత దొర అంటున్నటువంటి కడియం శ్రీహరి, అదే విధంగా వేం నరేందర్ రెడ్డి చాలా కీలక వ్యక్తి, ఈయన పోలే కానీ ఈయన పంపించిన అన్నట్టు. సో వీళ్ళందరూ కలిసి ఒక బీసీ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేత అయినటువంటి కొండా సురేఖ ఎవరైతున్నారో మహిళా మంత్రి పైన, కొండా మురళి పైన పెద్ద ఎత్తున కుట్రలు చేయడానికి ప్రయత్నం చేశారు. చాలా స్పష్టంగా వీళ్ళకు చాలా ఏ విధంగా మీనాక్షి నటరాజ్ రిప్లై ఇచ్చిందో గమనించాలి. దీనికి సంబంధించి ఒకసారి స్వేచ్ఛలో చూడండి, చాలా కీలకంగా. ఎందుకంటే ఈ పేపర్లో అథెంటిక్గా వస్తుంది, అందుకే నేను చెప్తున్నాను. ఎంత చెప్పినా మీరు మారరా, అంటూ ఆమె చాలా సీరియస్ క్లాస్ బీకి పంపింది. కాంగ్రెస్ నేతలపై మీనాక్షి సీరియస్. వరంగల్ ఎపిసోడ్ నేపథ్యంలో ఆగ్రహం, నేతలకు క్లాస్ తీసుకున్న ఏఐసీసీ ఇన్ఛార్జ్, సమన్వయం ఏదంటూ తీవ్ర అసంతృప్తి, వ్యక్తిగత విభేదాలు పార్టీలో చెలవంటూ హెచ్చరిక, కొండ వ్యాఖ్యలతో బగ్గుమన్న విభేదాలు, హాట్ టాపిక్గా మీనాక్షి మల్లు రవి భేటీ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ చూడండి, అధిష్టానం ఎంత చెప్పినా కాంగ్రెస్లోని కొందరు నేతల్లో మార్పు రావడం లేదు. ఒకరినొకరు తిట్టుకుంటూ పార్టీని పలచన చేస్తున్నారు. ఇప్పటికే అంటే పార్టీని పలచన చేస్తున్నట్టు అది కాంగ్రెస్ పార్టీ నైజం, కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం కాబట్టి ఏం చేస్తారు? ఇక చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో అయినా కొందరు మాట వినడం లేదు. తాజాగా వరంగల్ జిల్లా నేతల పంచాయతీ నేపథ్యంలో ఆమె మరోసారి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇలాంటివి సహించేది లేదు. వరంగల్ జిల్లా ఎపిసోడ్పై మీనాక్షి నటరాజన్ ఫైర్ అయ్యారు. నేతల మధ్య సమన్వయం లేదని
ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత విభేదాలు పార్టీలో చెల్లవంటూ నొక్కి చెప్పారు. ఇలాంటి పరిస్థితులను తాను సహించేది లేదని తేల్చి చెప్పారు. పార్టీ లైన్ క్రాస్ చేస్తే ఏ స్థాయి నేతకైనా ఒకటే రూల్ ఉంటుందని హెచ్చరించారు. కొండామురళి వ్యాఖ్యలు ఇప్పటికే తన దృష్టికి వచ్చాయని, దీనిపై ఇతర జిల్లా నేతలతో ఎంక్వైరీ చేస్తామని ఏఐసిసి ఇన్ఛార్జ్ ప్రకటించారు. కొండపై ఫిర్యాదులట చెప్పారు కదా, కొండపై ఫిర్యాదు చేయడానికి పోయినారు. ఎవరెవరు పోయినారు? ఇటీవల కొండామురళి చేసిన వ్యాఖ్యలపై ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు పార్టీకి ఫిర్యాదు చేశారు. మంత్రి కొండా సురేఖతో పాటు ఆయన భర్త మురళి అనుసరిస్తున్న తీరు సరిగ్గా లేదంటూ నాయన రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, గంటా సత్యనారాయణ, రేవూరు ప్రకాష్ రెడ్డితో పాటు ఎర్రబెల్లి స్వర్ణ నేరుగా ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. జిల్లాలో వర్గపోరు సృష్టిస్తున్నటువంటి కొండా ఫ్యామిలీ కావాలా, తాము కావాలా అనేది స్పష్టం చేయాలని ఆయా నేతలు ఆయన ముందు వాపోయినట్టు తెలిసింది. కొండా ఫ్యామిలీపై చర్యలు తీసుకోవాల్సిందని పట్టుబట్టినట్టు సమాచారం. మీరు ఎంత పట్టుబట్టినా ఆమెనే రివర్స్ మిమ్మల్ని మీ క్లాస్ వీకింది తెలుసు. ఆమెకు మొత్తం వరంగల్ ఎపిసోడ్ సంబంధించినటువంటి ప్రతి సమాచారం ఆమె దగ్గర ఉంది. మీరు ఆమె మంత్రి పదవి పోతుంది అనేటట్టుగా ఏ విధంగా ప్రచారం చేసిరో దానికి లబ్ధిగా వేం నరేందర్ రెడ్డి, లేదంటే కడియం శ్రీహరి, నాయన రాజేందర్ రెడ్డి వీళ్ళందరూ మంత్రులు అయిదామని ప్లాన్ చేశారు. రేవూరు ప్రకాష్ రెడ్డి వీళ్ళంతా మంత్రులు అయ్యి ఆమెను తీసి బర్తరఫ్ చేపించి వీళ్ళల్లో ఎవరో ఒకరు మంత్రులు అయిదామని ప్లాన్ చేశారు. కానీ మరి కొండా సురేఖ, కొండా మురళి వాళ్ళకు ఒక 20-30 సంవత్సరాల నుంచి రాజకీయ చరిత్ర ఉంది. వీళ్ళంతా ఎవరికైనా చరిత్ర ఉందా? అలా రేవూరు ప్రకాష్ రెడ్డి ఒక్కడే టీడీపీ నుంచి సీనియర్ నేత తప్ప మిగతా వాళ్ళు ఎవరికైనా ఉందా? ఇప్పుడు గంటా సత్యనారాయణ మొదటిసారి ఎమ్మెల్యే, ఆయన టీడీపీ బ్యాక్గ్రౌండే. రేవూరు ప్రకాష్ రెడ్డి టీడీపీ బ్యాక్గ్రౌండే. వేం నరేందర్ రెడ్డి టీడీపీ బ్యాక్గ్రౌండే. కడియం శ్రీహరి టీడీపీ బ్యాక్గ్రౌండే. మరి ఎవరు? నాయన రాజేందర్ రెడ్డి. నాయన రాజేందర్ రెడ్డి మొదటిసారి ఎమ్మెల్యే. వీళ్ళంతా ఎవరు మరి? అంటే చూడండి, ఎంత బీసీ సామాజిక వర్గ నేతలు, ముఖ్యంగా మహిళా నేతలు ఎదుగుతుంటే వీళ్ళు ఓరోలేరు. వీళ్ళు ఏ విధంగా కుట్ర పన్ని ఆమెను మంత్రి పదవి తీసేయాలని దాంట్లో కడియం శ్రీహరి అనేటువంటి ఒక దళిత నేతను ముందు పెట్టి ప్లాన్ చేస్తా ఉన్నారు. కడియం శ్రీహరి తక్కువ, ఆయన కూడా గుంట రకాల అంటోడే. సో అదను చూసి తనకు తాను మంత్రి తెచ్చుకుందాం, డిప్యూటీ సీఎం అయిదాం, లేకపోతే ఇంకేదైనా అయిదాం అనేటువంటి ఒక ధోరణితో ఉండేటువంటి నాయకుడు. సో ఆయనను ముందు పెట్టి, దళిత నాయకుని ముందు పెట్టి రాజకీయం చేస్తూ ఉన్నారు. ఈ అగ్రవర్ణ సంబంధించినటువంటి వేం నరేందర్ రెడ్డి కావచ్చు, నాయన రాజేందర్ రెడ్డి కావచ్చు, రేవూరు ప్రకాష్ రెడ్డి కావచ్చు. కొండాను ఢీ కొట్టేటువంటి దమ్ము ధైర్యం లేదు వీళ్ళకి. కొండా మురళిని కనీసం ఎదిరించేటువంటి, ఆయన ముందు నిలబడి కనీసం మాట్లాడేటువంటి సాహసం చేయనటువంటి పిరికి పందులు వీళ్ళంతా కూడా, చాతగాని దద్దమ్మలు వీళ్ళంతా కూడా. వీళ్ళు పోయి మీనాక్షి నటరాజన్కు వీళ్ళకు ఏదో ఆయనను సస్పెండ్ చేయాలి, ఆయన ఉంటే మేము ఉండము అనుకుంటా మీనాక్షి నటరాజన్కి హుకుం జారీ చేస్తూ ఉన్నారు. మీనాక్షి నటరాజన్ చాలా సింపుల్గా మీరు ఏం చేశారు, ఏం కథలు ఏందనేది అన్నీ తెలుసు మాకు, మీరంతా సినిమా లేదని చెప్పేసి వాళ్ళకి చాలా సీరియస్గా క్లాస్ మీకి పంపించేసింది. ఇది అక్కడ జరుగుతున్నటువంటి సినారియో. మీనాక్షితో మల్లు భేటీ, కొండా మురళిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ నేపథ్యంలో మీనాక్షి నటరాజన్తో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి భేటీ కావడం చర్చనీయమైంది. ఈ నెల 24వ తేదీన ఉదయం 10 గంటలకు గాంధీభవన్లో క్రమశిక్షణ కమిటీ సమావేశం నిర్వహించాలని మీనాక్షి సూచించినట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పలు నియోజకవర్గాల నాయకులు క్రమశిక్షణ అంశాలకు సంబంధించిన పలు ఫిర్యాదులపై చర్చించినట్టు చెప్పారు. ఈ మీటింగ్లోనే కొండా వివాదాలకు చెక్ పెట్టాలని ఏఐసిసి ఇన్ఛార్జ్ భావిస్తున్నట్టు తెలిపింది అంటూ చూస్తా ఉన్నాం. సరే, ఇప్పుడు కొండా మురళికి మీరు క్రమశిక్షణ సంబంధించినటువంటి నోటీస్ ఇస్తారు, షోకాజ్ నోటీస్ ఇస్తారు. మరి ఆయన పైన దుష్ప్రచారం చేస్తున్నటువంటి ఈ యొక్క అగ్రవర్ణ నాయకులు ఎవరైతున్నారో మరి వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి కదా, వాళ్ళు కూడా కుట్రలు పడింది కదా. మీరు ఒకవేళ షోకాజ్ నోటీస్ కనుక కొండా మురళికి ఇస్తే ఖచ్చితంగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గం అంతా కూడా కాంగ్రెస్ పైన బగ్గుమంటది, మల్లు రవి పైన, మీనాక్షి నటరాజన్ పైన బగ్గుమంటది, మహేష్ కుమార్ గౌడ్ పైన బగ్గుమంటది. అది గుర్తుపెట్టుకోవాలి. అంత ఆషామాషి వ్యవహారం కాదు. అగ్రవర్ణ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలను తిప్పికొట్టే విధంగా కొండా మురళి చేసిండు. మీరు ఆ బీసీ సంబంధించిన మహిళా నాయకురాలని కానీ లేదా బీసీ నాయకుడిని కానీ మీరు షోకాజ్ నోటీస్ ఇచ్చి ఇబ్బంది పెట్టాలంటే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా మాలాంటి శక్తులం ఖచ్చితంగా నిలబడతాం, వారి వెంబడే నిలబడతాం, కలబడతాం. మీతోటి ఖచ్చితంగా ఎంతవరకు బీసీ సామాజిక సంఘాలన్నింటినీ కూడా ఏకం చేసి మీ పైన, కాంగ్రెస్ పార్టీ పైన పోరు చేయడానికైనా సిద్ధంగా ఉంటామనేటువంటి విషయంలో గుర్తుపెట్టుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. అసలు ఊరుకునేదే లేదు బీసీ నాయకులు ఏమైనా అంటే ఖచ్చితంగా తిరగబడతామనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి. మొత్తం ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఇప్పుడు నోటీస్ ఇవ్వండి, చూద్దాం. ఇప్పుడు ఇవ్వండి, స్థానిక సంస్థల ఎన్నికలు మీకు ఎట్లా సీట్లు వస్తాయి మేము చూస్తాం. బీసీలందరూ ఏ విధంగా మీకు ఓట్లు ఇస్తారో మేము కూడా చూస్తాం. బీసీలందరూ కూడా చైతన్యవంతం ఆల్రెడీ బీసీ మూమెంట్ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ క్రమంలో మీరు బీసీ నాయకులను అణగదొక్కే ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా తగినటువంటి మీరు పరిణామాలు అనుభవించాల్సి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది మీరు వార్నింగ్ అనుకుంటారా
లేకపోతే ఇంకేదనుకుంటారా, ఏదైనా అనుకోండి, కానీ ఊరుకునే మాత్రం లేదు. బీసీ నాయకులపైన ఇష్టారీతిన మీరు ఏదైనా చేస్తే వాళ్ళ కుట్రలకు తలొగ్గి మీరు షోకాజ్ నోటీస్ కానీ ఇంకేదైనా ఇస్తే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీస్తామనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.